నా పేరు కేవీఎస్ కోటేశ్వరరావు. నేను ఈ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. మరియు నేను ఈ కళాశాల కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్నాను. నాతో పాటుగా బాలయేష్ గారు అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. మరి మేము ఈ కళాశాల 2021 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 2021 సంవత్సరం నుంచి ఈ ప్రయోగశాలలో కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వెల్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. అంతేకాకుండా క్వాలిఫైడ్ స్టాఫ్, నేను డాక్టరేట్ని అదేవిధంగా బాలయేష్ గారు నెట్ స్లెట్ క్వాలిఫై అయ్యి 4-5 సార్లు సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కావటం జరిగింది. మరి మన దగ్గర మంచి ల్యాబ్, అదేవిధంగా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. అంతేకాకుండా 2021 సంవత్సరం మేము వచ్చిన తర్వాత ఈ రీసెర్చ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ ల్యాబ్లో కూడా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని పరిశోధన పత్రాలను కూడా మరి సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా బాలయేష్ గారు రీసెంట్గా పిహెచ్డి చేస్తున్నారు. ఆయన చాలా 4-5 పేపర్లు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక 5 పేపర్లని పబ్లిష్ చేశాను. విద్యార్థులు కూడా కొన్ని పరిశోధన పత్రాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన కళాశాలలో ఇన్ని ఫెసిలిటీస్, ముఖ్యంగా ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ఈ రీసెర్చ్ వైఖరిని పెంపొందించుకోవడం కానీ, అంతేకాకుండా మరి విద్యార్థుల్ని అనేక యూనివర్సిటీల్లో ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనే సెంట్రల్ యూనివర్సిటీలో బుజ్జిబాబు నాయక్ అనే విద్యార్థి సెంట్రల్ యూనివర్సిటీ కేరళలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మన స్టేట్ యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఎస్కేడి యూనివర్సిటీలో కూడా మన పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కళాశాలలో ఉన్నటువంటి లైబ్రరీ కూడా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని మన కళాశాలలో విద్యార్థుల యొక్క స్ట్రెంత్ పెంచవలసిందిగా కోరుకుంటున్నాను.